ప్రపంచాన్ని అంధకారంలో నుంచి వెలుగులోకి తెచ్చిన మురళీ మోక్షం. ఆ సుదర్శనధారి యశోధనందనుడు, గోపికా ప్రాణనాథుడు శ్రీకృష్ణుడు జన్మదినమే ఈ కృష్ణాష్టమి. జై శ్రీకృష్ణ. ఆయన జీవితం భక్తికి, ప్రేమకి, సత్యానికి ప్రతీక. పౌరాణిక కథనాలు ప్రకారం శ్రీకృష్ణుడు మధురలో దేవకి మరియు వాసుదేవులకు జన్మించిన ఆ సమయంలో హింసితులైన ప్రజలను రక్షించడానికి, అలాగే ధర్మాన్ని పునర్నిర్మించడానికి పరబ్రహ్మ అయిన విష్ణువు శ్రీకృష్ణులుగా అవతరించారు. శ్రీకృష్ణుడు ధర్మాన్ని స్థాపించడానికి మరియు ఈ చెడు ప్రభావాన్ని తగ్గించడానికి భూమి మీద అవతరించాడు శ్రీకృష్ణుల వారు. ఇది దక్షిణ భారతదేశంలో గోకులాష్టమి అని పిలుస్తారు. ఈ కృష్ణాష్టమి ప్రతి సంవత్సరం ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలల మధ్యలో భాద్రపద మాసంలో కృష్ణపక్ష అష్టమి తిథిన ఈ కృష్ణాష్టమి జరుపుకుంటారు. ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏంటి? శ్రీకృష్ణుడు ధర్మాన్ని స్థాపించడానికి అవతరించాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అని గీతలో చెప్పినట్టు ఆయన జీవితము భక్తికి, ప్రేమకి ప్రతీక. జన్మరాత్రిని జాగరణ చేస్తారు. భక్తులు రాత్రి 12 గంటలకు కృష్ణ జన్మోత్సవం జరుపుతారు. అలాగే కొన్ని పోటీలు కూడా నిర్వహిస్తారు. ఇది కృష్ణుడు వెన్న దొంగలించిన బాలల లీలకు గుర్తు. కృష్ణ జన్మం మన హృదయంలో జరగాలి. మన అహంకారం, దురాశ, మోహము అనే కంసుడిని నాశనం చేసి సత్యము, ధర్మము, ప్రేమ అనే కృష్ణుడిని మనస్సులో ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు ప్రతిరోజు మనకు కృష్ణాష్టమి అవుతుంది. కృష్ణుడి మురళీస్వరాలు వినిపించే ఈ ఆత్మీయ క్షణంలో మనం కూడా గోపికల్లా ఆ భగవంతుని పాదసేవలో లీనమవ్వాలి. ఈ కృష్ణాష్టమి మీ మనస్సులో శాంతితో, ఆనందంతో నిండిపోవాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ.